వెబ్సైట్లు ఇంత డేటాని అంత పర్ఫెక్ట్గా ఎలా మేనేజ్ చేస్తాయి? అంతా ఈ రిలేషనల్ మోడల్ వల్లే. మనం రోజూ వాడే ఆన్లైన్ స్టోర్స్, బ్యాంకులు మన డేటాని ఇంత పక్కాగా ఎలా మెయింటైన్ చేస్తాయో తెలుసా? దీనికి సమాధానమే రిలేషనల్ మోడల్. 1970లో ఎడ్గర్ ఎఫ్ కాట్ దీన్ని కనిపెట్టారు. ఐడియా చాలా సింపుల్. డేటాని మొత్తం స్ప్రెడ్షీట్ లాగా టేబుల్స్లో ఆర్గనైజ్ చేయడం అంతే. ఒకసారి దీని బ్లూ ప్రింట్ చూద్దాం. ఈ టేబుల్నే టెక్నికల్గా రిలేషన్ అని పిలుస్తారు. అసలు విషయమేంటంటే దాని భాగాలు. ఈ టేబుల్నే రిలేషన్ అంటారని తెలుసుకున్నాం కదా. ప్రతి కాలంని ఒక యాట్రిబ్యూట్ అంటారు, అంటే డేటాకి సంబంధించిన ఒక లక్షణమన్నమాట. అలాగే ప్రతి రో అంటే ఒక పూర్తి రికార్డ్ని టపుల్ అని పిలుస్తారు. సరే, మరి ఇన్ని లక్షల రోజులో కావాల్సిందనే సిస్టమ్ కరెక్ట్గా ఎలా గుర్తుపడుతుంది? దానికి సమాధానమే ఈ కీస్. డేటాని ఆర్డర్లో పెట్టడానికి ఇవే చాలా ముఖ్యం. ఈ ఓవర్వ్యూ కోసం మనం 2 మెయిన్ టైప్స్ మీద ఫోకస్ చేద్దాం: ప్రైమరీ కీ, ఫారెన్ కీ. ప్రైమరీ కీ ప్రతి రోకి ఒక యూనిక్ ఐడి ఇస్తుంది. ఫారెన్ కీ ఆ ఐడిని వాడుకుని వేరే టేబుల్కి లింక్ పెడుతుంది. అయితే ఈ కీస్ ఒక్కటే సరిపోవు. తప్పులు జరగకుండా ఉండాలంటే కొన్ని రూల్స్ కావాలి. ఈ రూల్స్ వల్ల ప్రతి రికార్డ్ యునీక్గా ఉంటుంది, లింక్స్ బ్రేక్ అవ్వవు, డేటా ఎప్పుడూ కరెక్ట్గా ఉంటుంది. ఇక ఫైనల్ స్టెప్ డేటాని నీట్గా సర్దే ప్రాసెస్, అదే నార్మలైజేషన్. దీని గోల్ ఏంటంటే డూప్లికేట్ డేటాని తీసేయడం, అలాగే టేబుల్స్ని సరిగ్గా స్ట్రక్చర్ చేసి తప్పుల్ని ఆపడం. చూడండి, ఈ టేబుల్ ఎంత మెస్సీగా ఉందో. కోర్స్ కాలంలో ఒకేసారి మల్టిపుల్ వాల్యూస్ ఉన్నాయి. ఇది పెద్ద ప్రాబ్లం. సో క్లీన్ చేసే ప్రాసెస్లో ఫస్ట్ రూల్: ప్రతి సెల్లో కేవలం ఒకే ఒక్క వాల్యూ ఉండాలి. ఇదో ఫిక్స్. ఆ రికార్డ్ని 2 వేర్వేరు అటామిక్ రోస్గా విడగొట్టాం. చాలా సింపుల్. నెక్స్ట్, మెయిన్ ఐడితో సంబంధం లేని డేటాని వెతికి దాన్ని వేరే టేబుల్లోకి పంపించేయాలి. ఉదాహరణకి హెడ్ ఆఫ్ డిపార్ట్మెంట్ హెచ్ఓడి వివరాలు స్టూడెంట్పై కాదు, డిపార్ట్మెంట్పై ఆధారపడి ఉంటాయి. టేబుల్ని ఇలా స్ప్లిట్ చేయడం వల్ల ప్రతి డేటా దానికి లాజికల్గా కరెక్టైన ప్లేస్లో ఉంటుంది. అసలు ఇదంతా ఎందుకు? ఈ ప్రాసెస్ వల్ల మన డేటా కరెక్ట్గా, ఎఫిషియెంట్గా, నమ్మదగ్గదిగా తయారవుతుంది. రిలేషనల్ మోడల్ 50 ఏళ్లుగా డిజిటల్ యుగానికి పవర్ హౌస్గా ఉంది. ఇది మనకో ప్రశ్నను మిగులుస్తుంది.